జూనియర్ ఎన్టీఆర్ అట్లాగే త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 'గాడ్ ఆఫ్ వార్' అనే సినిమా వస్తుంది. అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కూడా అఫీషియల్‌గా వచ్చేసింది. అది వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా పోస్టరు చాలా కొత్తగా, వెరైటీగా ఉండడంతో త్రివిక్రమ్ ఏదో పెద్ద ప్లానే వేస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ అయితే జనాల్లో ఆల్రెడీ గట్టిగా వచ్చేసింది. అయితే ఇది రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా తమిళనాడులో ఒక చిన్న వివాదం స్టార్ట్ అయింది. మన దగ్గర కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి లేదా కార్తికేయుడు అని పిలిచేటువంటి దేవుణ్ణి తమిళనాడులో మురుగన్ అని పిలుస్తారు. మురుగన్ తమ తమిళ దేవుడని, తమిళుల ఆరాధ్య దైవం అని అక్కడ వాళ్ళు చాలా గట్టిగా నమ్మే పరిస్థితి ఉంటుంది. కానీ 'గాడ్ ఆఫ్ వార్' పోస్టర్‌లో ఒక్క తమిళ అక్షరం గూడా లేకుండా హిందీ అక్షరాలు ఉండడంతో మురుగన్ హిందీలో జన్మించినట్టు చూపిస్తారేమో అని కొంతమంది సోషల్ మీడియాలో ఇది పోస్టర్ రాగానే గొడవ చేయడం మొదలెట్టారు. దేవుడికి ఎన్నో పేర్లుంటాయని, ఏ పేరుతో పిలిచినా ఒక్కటే అనేటువంటి విషయాన్ని మర్చిపోయిన కొంతమంది అనవసరమైనటువంటి ఒక వివాదాన్ని సృష్టిస్తున్నారు అనిపించింది నాకు. సరిగ్గా ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే ధనుష్ హీరోగా వెట్రిమారన్ డైరెక్షన్‌లో 'తమిళ మురుగన్' అనేటువంటి మరొక సినిమాని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఈ సినిమాకి సాయి అభయంకర్ మ్యూజిక్ ఇస్తున్నాడు మన తెలుగతనే. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా కంపారిజన్ స్టార్ట్ అయిపోయినాయి. ఎన్టీఆర్ వర్సెస్ ధనుష్ అని, త్రివిక్రమ్ వర్సెస్ వెట్రిమారన్ అని, అలాగే అనిరుద్ వర్సెస్ సాయి అభంకర్. ఇట్లాగా తెలుగు వర్సెస్ తమిళ్, హిందీ వర్సెస్ తమిళ్ లెక్కన ఆన్లైన్‌లో గట్టిగా కొన్ని డిస్కషన్‌లు వార్ నడుస్తుంది. ఈ 'తమిళ మురుగన్' సినిమాని ఒక తమిళ నవల ఆధారంగా వీడు తీస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ నవలలో ఉన్న అసలు పాయింట్ ఏంటంటే మురుగన్ అసలు దేవుడు కాదని, ఆయన శివపార్వతులకు పుట్టలేదని కూడా అందులో రాసినటువంటి బుక్ ఆధారంగా తీస్తున్నారు. పురాతన కాలంలో మురుగన్ అనే వ్యక్తి ఒక తమిళ రాజు అని, అతను శత్రువులతో వీరోచితంగా పోరాడి తన ప్రజల్ని కాపాడుకున్న ఒక గొప్ప వీరుడు మాత్రమేనని ఆ నవల చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలా ప్రజల్ని కాపాడిన ఒక రాజుని మాత్రమే తాము దేవుడిగా కొలుస్తున్నామనే కాన్సెప్ట్‌తో ఆ కథను రాశారు ఆ పుస్తకంలో. దాని మీద వీళ్ళు సినిమా తీస్తున్నారు. వెట్రిమారన్ సినిమాలు మామూలుగానే చాలా ఒక ఎమోషన్‌ని బిల్డ్ చేస్తూ ఉంటాయి. సమాజంలో అణచివేత అంశాల చుట్టూనే ఆయన సినిమాలు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మురుగన్ దేవుడు కాదు, కేవలం ఒక రాజు మాత్రమే అనే పాయింట్ ఉన్న నవలని తీసుకున్న వెట్రిమారన్ సినిమా తీస్తున్నాడు అంటే అందులో తనదైనటువంటి ఇంట్రెస్ట్ చూపించేటువంటి ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చు. ధనుష్ ఎంత మంచి నటుడైనా గానీ, ఇలాంటి ఒక సినిమాని ఎందుకు ఓకే చేశాడు అని ధనుష్ ఫ్యాన్స్ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఓకే చేశాడని. నిజానికి ఈ మధ్య కాలంలో 'కరప్పు' లాంటి దేవుళ్ళ నేపథ్యం ఉన్న సినిమాలు గట్టిగా ఆడుతున్న పరిస్థితి ఉంది అక్కడ. ఎందుకంటే జనాలు దేవుడి మీద భక్తితో థియేటర్‌లకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. తమిళనాడులో కూడా చాలామంది హిందువులు మురుగన్ స్వామిని శివుడి కొడుకుగా, దేవుడుగానే గుండెల్లో పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. అలాంటిది ఆయన కేవలం ఒక రాజు మాత్రమే అని సినిమా తీస్తే అక్కడి జనాలు కూడా దీన్ని రిజెక్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారా? వెట్రిమారన్ ఎట్లా తీస్తాడు అనేది ప్రశ్న. ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల విషయంలో చూసుకుంటే 'గాడ్ ఆఫ్ వార్' సినిమాకి, తమిళ 'మురుగన్' సినిమాకి బాక్స్ ఆఫీస్ పరంగా పోలిక ఉండకపోవచ్చు. ఎందుకంటే 'గాడ్ ఆఫ్ వార్' సినిమాకి ఒక్కోటి 2, 3 రోజుల్లో వచ్చే కలెక్షన్స్ తమిళ 'మురుగన్' సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్‌తో సమానంగా ఉంటాయి ఆబ్వియస్‌గా. పెద్ద హీరో కాబట్టి, మొత్తం కథ పెద్దది కాబట్టి. రజనీకాంత్, విజయ్ లాంటి సినిమాలు ఏం తీసినా అక్కడ థియేటర్‌లకి ఎగబడి ఎళ్లి చూస్తూ ఉంటారు కానీ, ధనుష్‌కి థియేటర్‌లో పెద్ద మాస్ ఫాలోయింగ్ మార్కెట్ అయితే ఉండదు. ఎన్ని మంచి సినిమాలు తీసినా గానీ కలెక్షన్ల పరంగా కాలీవుడ్‌లో ధనుష్‌కి చాలా లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి కలెక్షన్స్ పరంగా, మార్కెట్ పరంగా. పైగా తెలుగు సినిమాలకి మెయిన్ మార్కెట్ తెలుగు, హిందీ. తమిళ మార్కెట్‌కొచ్చేసరికి అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం గాదు మనకు గూడా. సో, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి వాళ్ళు కూడా తెలుగుతో పాటు హిందీ మార్కెట్ మీదే ఎక్కువగా దృష్టి పెడుతున్నటువంటి రోజులివి.